హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము క్లియర్గా డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి బయింగ్ అండ్ సెల్లింగ్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో నిన్న డిస్కస్ చేసుకున్న లెవెల్స్ మనకి ఏమైంది, అలానే మనం మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అయ్యింది అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. సో కమింగ్ టు నిఫ్టీ, మీరు క్లియర్గా చూడండి. మనం ఏమనుకున్నాము, 25,000 ఈ 360 జోను, 25,200 జోను అనేది మనకి మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఉంది. ఇదే జోన్లో ఉంది అంటే మనము ట్రేడ్స్ అనేది తీసుకోము. ఇద్దరు మనకి సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చి బౌన్స్ అయినా రావాలి, అది రెసిస్టెన్స్ జోన్ అయినా బ్రేక్ అవ్వాలి అని అనుకున్నాం క్లియర్గా. ఇవాళ మార్నింగ్ మన మార్కెట్ ఏమైంది, నిఫ్టీ దగ్గర కరెక్ట్గా మన రెసిస్టెన్స్ దగ్గరే ఓపెన్ అయ్యి మంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించి కరెక్ట్గా మనం అనుకున్న సపోర్ట్ జోన్ దగ్గర వరకు వచ్చి అక్కడి నుంచి క్లియర్గా మన మార్కెట్ అనేది రివర్సల్ అనేది అయ్యింది. ఇక్కడ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ అనేది దొరికింది. నెక్స్ట్ మళ్ళా మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఆపర్చునిటీ అనేది కూడా మనకి క్లియర్గా ఇవాళ నిఫ్టీలో అనేది దొరికింది మనకి. తర్వాత మనం అనుకున్న రెసిస్టెన్స్ దగ్గర వరకు వెళ్ళింది, అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మన మార్కెట్ అనేది క్లియర్గా క్లోజ్ అయిపోయింది. ఫైన్ సార్, మరి రేపు మనము ట్రేడ్స్ ఎలా తీసుకుంటాము అంటే, ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకి సండే మనకి బడ్జెట్ డే. యాక్చువల్గా మనకి వీకెండ్స్ అనేది స్టాక్ మార్కెట్ అనేది హాలిడే, బట్ ఈసారి February 1 మనకి సండే వచ్చింది కాబట్టి ఆ రోజు మనకి స్టాక్ మార్కెట్ అనేది ఓపెన్లో ఉంది. సో మార్నింగ్ మనకి 9:15 మార్కెట్ రెగ్యులర్ అవర్స్లో ఎలా ఓపెన్ అవుతుందో 9:15కే ఓపెన్ అవుతుంది. 3:30 వరకు మార్కెట్ అనేది ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ట్రేడ్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఏం డిఫరెంట్ ఏం ఉండదు. ఓకే, బట్ బడ్జెట్ డే రోజు ట్రేడ్ చేసుకునేటప్పుడు మాత్రము చాలా 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 జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. అలానే బేస్డ్ ఆన్ దట్ మీరు ఏమైనా పొజిషన్స్ని క్యారీ చేయాలా ఏంటి అనేది మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. నేనైతే ఫ్రెష్గా సిఈస్ పిఈస్ పొజిషన్స్ అయితే క్యారీ చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే మనకి అలాగో సాటర్డే హాలిడే ఉంది, అలానే మనకి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి. సో క్లియర్గా డైలీ అనాలిసిస్లో నిఫ్టీ ఏ లెవెల్ బ్రేక్ అవుతే తీసుకుంటాం అప్ సైడ్కి అనేది ఒకసారి క్లియర్గా మనం చూద్దాం. సో రేపు నాకు 25,000 ఈ 460 లెవెల్ జోన్ బ్రేక్ అయ్యింది అనుకోండి, నేను క్లియర్గా అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. తీసుకుని ఈ 520 530 జోన్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. లేదు కొంచెం నేను హోల్డ్ చేస్తాను, నాకు మంచి మూమెంటం వస్తుంది అంటే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను. చాలా మంది ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఎలా పెట్టుకోవాలి సార్, ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది ఎలా పెట్టుకోవాలి సార్ అని చెప్తున్నారు. నేను సెపరేట్ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో నేనే లైవ్గా ట్రేడ్ తీసుకుని అది ఎలా చేయాలని మొత్తం క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పార్ట్ అనేది నేను ఒక 1 వీక్లో క్లియర్గా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే నెక్స్ట్ టార్గెట్ మనం 25,650 700 వరకు అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. మరి డౌన్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడ చూస్తున్నాం సార్ అంటే, నేను ఖచ్చితంగా నాకు 25,200 లెవెల్ బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ఆపర్చునిటీ అనేది చూస్తున్నాను. ఇక్కడ కూడా డౌన్ సైడ్ ఆపర్చునిటీ చూడొచ్చు, కానీ ఎస్ఎల్ హీటింగ్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇదంతా కన్సల్టేషన్ జోన్. ఇలా కన్సల్టేషన్ జోన్ ఉన్నప్పుడు మనం పీ ట్రేడ్ తీసుకున్న చిన్న స్పైక్ రావడం వల్ల మన ఎస్ఎల్ అనేది హిట్ అయిపోతుంది. సో క్లియర్గా డౌన్ సైడ్ ట్రేడ్ కావాలంటే 25,200 కిందకి రావాలి, అప్ సైడ్ ట్రేడ్ కావాలంటే మనము ఈ 25,460 లెవెల్ బ్రేక్ అయిందంటే మనం క్లియర్గా అప్ సైడ్కి ట్రేడ్ అనేది మనం తీసుకుంటాము. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, అండ్ ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. వీఆర్ ఆల్మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో చాలామంది నన్ను క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, సార్ ఎందుకు సార్ టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండట్లేదు అంటే, మీకు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి మీకు అర్థమవుతుంది నా హెల్త్ అనేది సరిగ్గా లేదు. సో నాకు ట్రేడ్స్ చేసుకోవడానికి సరిపోతుంది, మళ్ళీ పోస్ట్ చేసి దాన్ని ట్రాక్ చేసే టైం కూడా ఉండట్లేదు నాకు. అలానే నేను హాస్పిటల్ బిజీ వర్క్స్ మీద కూడా తిరుగుతాను. సో మన బడ్జెట్ నుంచి February 1 నుంచి ఐ విల్ బి మోర్ యాక్టివ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వకపోతే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసుకొని మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. అలానే Feb 1 తర్వాత నుంచి నేను ఎవ్రీడే లైవ్కి వస్తాను యూట్యూబ్లో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రేడ్స్ మనం డిస్కస్ చేసిన డైలీ అనాలిసిస్ ట్రేడ్స్ కూడా మనము లైవ్గా యూట్యూబ్లో మనము తీసుకుందాం. అలానే నేను టెలిగ్రామ్లో కూడా ఆల్ ట్రేడ్స్ అనేది పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్.
సో ఒక 5 days to 3 to 5 days ఐ విల్ బీ బ్యాక్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు క్లియర్గా చూడండి, ఈ జోన్ బ్రేక్ అయితేనే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాము, క్లియర్గా బ్రేక్అవుట్ అయింది, రీటెస్టింగ్ అయింది, మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో మరి రేపు మనం ఎట్లా ట్రేడ్స్ తీసుకుంటాం సార్ బ్యాంక్ నిఫ్టీలో అంటే, బ్యాంక్ నిఫ్టీ అనేది క్లియర్గా ఉంది, కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరే ఉంది క్లియర్గా. సో మనం అప్పుడు అలాంటప్పుడు ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి సార్ అంటే, నాకు ఈ 60,000 ఈ 140-150 లెవెల్ ఉంది చూసారా, ఆ లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాం. ఇవాళ మీరు చూడొచ్చు 60,000 హిట్ అయ్యే మన మార్కెట్ అనేది ఇవాళ ఫాలో అయింది. సో నాకు ఈ 60,150 లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. నా స్టాప్ లాస్ అనేది కింద ప్లాన్ చేసుకుంటాను. టార్గెట్ వచ్చేసి నేను 60,400 వరకు నేను ప్లాన్ చేసుకుంటాను. మరి డౌన్ సైడ్ ట్రేడ్స్కి ఎలా చూస్తున్నారు సార్ అంటే, డౌన్ సైడ్ ట్రేడ్స్ నేను క్లియర్గా నాకు ఈ 59,000 ఈ 800-850 జోన్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్ చేసి నా టార్గెట్ అనేది క్లియర్గా 59,650 వరకు నేను టార్గెట్ అనేది పెట్టుకుంటాను. సో ఎవరైనా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్ అనేది తీసుకోండి. మనకి నిఫ్టీ అనేది కొంచెం క్లియర్గా ఉంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. లెట్స్ గో టు సెన్సెక్స్. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కొట్టిన ట్రేడ్స్ చాలా మంది స్క్రీన్ షాట్స్ పెట్టారు. సరే మీరు చెప్పిన సపోర్ట్ నుంచి రివర్స్ అయింది, ట్రెండ్ లైన్కి బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ అయింది, కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి రివర్స్ అయింది అని చెప్పి. సో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మనము మంచిగా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాము. మన మార్కెట్ అనేది క్లియర్గా ఇవాళ చూడండి, ట్రెండ్ లైన్ దగ్గరే ఓపెన్ అయ్యి మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసి క్లియర్గా ఫాలో అయిపోయింది. మనం అనుకున్న సపోర్ట్ జోన్ దగ్గర నుంచి క్లియర్గా చూడండి, మనకి రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఎంత మంచిగా వెళ్ళింది ఫైన్. ఇక్కడ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ దొరికింది, ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది, అయ్యాక కూడా మన ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ అయ్యి క్లియర్గా రీటెస్టింగ్ అయ్యి ఎంత బాగా ఇచ్చిందో చూడండి టార్గెట్. సో అంత క్లియర్గా చాలా మంది ఇక్కడ పిఈ ట్రేడ్స్ తీసుకున్నారు, ఇక్కడ సిఈ ట్రేడ్స్ తీసుకున్నారు, చాలా మంచి స్క్రీన్ షాట్స్ అనేది వచ్చాయి. అండ్ ఐ హోప్ చాలా మంది ఓటీఎంస్ కాకుండా ఐటీఎంస్లో ట్రేడ్ చేశారని అనుకుంటున్నాను. నాకు పెట్టిన స్క్రీన్ షాట్స్లో అందరూ ఐటీఎంస్లో అయితేనే ట్రేడింగ్ అనేది చేశారు సెన్సెక్స్లో. సో డైలీ ఇలా స్లోగా చేంజ్ చేసుకుంటూ ఇట్లా మనం డెవలప్ అవుతూ ఉంటేనే మనం స్టాక్ మార్కెట్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ ట్రేడింగ్గా మనము సక్సెస్ అవ్వగలము. సో మనం రేపు మరి ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సార్ సెన్సెక్స్లో అంటే, క్లియర్గా ఒకసారి లెవెల్స్ అనేది చూద్దాం. మనము లెవెల్స్ తర్వాత మనం ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉందనేది కూడా చూద్దాం. సో రేపు నాకు రెసిస్టెన్స్ జోన్ ఈ లెవెల్ అనుకుంటున్నాను నేను క్లియర్గా. ఇవాళ హై అంటే 82,700 జోన్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే విల్ ప్లాన్ ఫర్ సిఈ ట్రేడ్. టార్గెట్ వచ్చేసి మనము 82,000 83,000 వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకుందాం. సో అదైతే గుర్తుపెట్టుకునేది కొంచెం రెసిస్టెన్స్. మరి డౌన్ సైడ్ ట్రేడ్ నేనైతే యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్లో డౌన్ సైడ్ ట్రేడ్ చూడట్లేదు. ఇక్కడికి వచ్చి నాకు మార్కెట్ 82,400 దగ్గరికి వచ్చి నాకు రివర్సల్ అయినా కూడా నేను అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ అనేది చూస్తాను. లేదంటే నాకు ఈ 82,200 జోన్కి వచ్చి కూడా నాకు రివర్సల్ అయినా కూడా నేను సెన్సెక్స్లో నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. నేను డౌన్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ అనేది సెన్సెక్స్లో క్లియర్గా చూడటం లేదు. ఎందుకు చూడట్లేదు సార్ అంటే, నాకు డౌన్ సైడ్ క్లియర్గా మూవ్ అనేది కనిపించట్లేదు, అప్ సైడే మనకి మూవ్ అనేది బాగుంది. సో రేపటి మార్కెట్లో నిఫ్టీ సెన్సెక్స్ అనేది మనకి క్లియర్గా మూవ్స్ అనేది కనిపిస్తుంది. సో ఇవి నేను చూసిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక అనాలిసిస్. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. సో ఇందాకే మెన్షన్ చేశాను కదా, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 3 days. February 1st నుంచి నేను లైవ్లోనే ఉంటాను, టెలిగ్రామ్లో క్లియర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో అట్లానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా యూ గైస్ కెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తుంది కదా 999 నెంబర్కి, మా టీం అనేది కూడా మీకు రెస్పాండ్ అవుతారు. సో అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.